భారతదేశం నదులకు పుట్టినిల్లు. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. బంగారం అందరికీ ఇష్టమే. అది మన భూమిలో చాలా తక్కువగా ఉంది. కానీ ఓ నదిలో మాత్రం బంగారం లభిస్తోంది. రోజు ప్రజలు ఆ బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. ఆ నది జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలో ప్రవహిస్తోంది. దాని పేరు సువర్ణ రేఖా నది. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. ఈ నది నీళ్లే కాదు, బంగారంతో ప్రవహిస్తోందని జనాల ప్రగాఢ విశ్వాసం. గోల్డెన్ రివర్ అనబడే ఈ స్వర్ణరేఖ నది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి జార్ఖండ్ లో ప్రవహిస్తుంది. ఈ నది ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరించుకుంటారు. అక్కడ ప్రజలు నది ఒడ్డుకు వెళ్లి ఇసుకను జల్లెడపడితే అందులో బంగారం లభిస్తోంది. అందువల్ల రోజు ప్రజలు నది దగ్గరకు వెళ్లి ఇసుకను సేకరించి దాన్ని నీటితో మెల్లమెల్లగా తడుపుతూ పెద్ద పెద్ద రాళ్లన్నీ పోయేలా చేస్తారు. చివరకు సన్నటి రజ మిగులుతుంది. దాన్ని కూడా ప్రాసెస్ చేయగా బంగారం మిగులుతుంది. ఆ బంగారాన్ని వారు అమ్ముకుంటున్నారు. చాలా మంది సూర్యోదయంతోనే నదికి వస్తారు. తమ దగ్గరున్న ప్రత్యేక వస్తువులతో నీటితో తడుస్తూ ఉన్న ఇసుకను సేకరిస్తారు. దాన్ని జల్లెడ పడతారు. మధ్యాహ్నం దాకా ఈ పని చేస్తారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న గిన్నెల్లో బంగారం రజను వేసుకొని పట్టుకెళ్తారు. ఆ బంగారాన్ని కొంతమంది తమ ఇళ్ల దగ్గర అమ్ముకుంటారు. మరికొందరు రాంచీకి వెళ్లి అక్కడి బంగారం షాపుల్లో అమ్ముకుంటున్నారు. స్వర్ణరేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి 16 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఈ నది జార్ఖండ్ లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తోందనేది మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు. ఈ నది రాళ్లల్లో నుంచి ప్రవహిస్తుందని, అందుకే బంగారు రేణువులు అందులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు.